హాయ్, నేను మీ హరిత. కాలేజ్‌కి వెళ్ళే వయస్సు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు. కానీ కర్ణాటకలో వెలుగు చూసిన ఒక నిజం వింటే మీరు ఖచ్చితంగా షాకవుతారు. ఏకంగా 7,000 మందికి పైగా కాలేజ్ విద్యార్థులు హెచ్ఐవి బారిన పడ్డారు. అవును, మీరు విన్నది నిజమే. ముఖ్యంగా 18-25 ఏండ్ల వయసున్న యువతలోనే ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఆందోళనకరమైన పరిస్థితి చూసి కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఇలా అన్ని కాలేజీల్లో తప్పనిసరిగా హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు, కౌన్సెలింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆర్డర్ వేసింది. అయితే ఇక్కడ ఇంకో విషయం. ఈ టెస్టులు ఎవరికి వారు స్వచ్ఛందంగా చేసుకోవాల్సిందే తప్ప ఎవరి మీద బలవంతం లేదు. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే హెచ్ఐవి కేసుల విషయంలో మన దేశంలో కర్ణాటక ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో సుమారు 2,60,000 మందికి హెచ్ఐవి ఉంటే అందులో 54,000 మందికి తమకు ఈ వ్యాధి ఉందన్న విషయమే తెలియదట. బహుశా ఇదే అసలైన డేంజర్. దీన్ని అరికట్టడానికి స్టూడెంట్స్‌లో అవేర్‌నెస్ పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లను కూడా తీసుకొచ్చింది. వాటిని స్కాన్ చేసి పూర్తి వివరాలు, సహాయక కేంద్రాల సమాచారం తెలుసుకోవచ్చు. దీని గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.